తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం అండి. ఒక చిన్న వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. చేస్తున్నానండి. అంటే మన ఆంధ్రులుగా గర్వించాలి. ముఖ్యంగా ఆయన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసలు చాలా ఘోరమైన చావు చనిపోయాడండి ఆయన. పురుగులు పట్టేంతగా ఆయన శవం అలాగా చనిపోయి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాడు ఆయన. ఎక్కడి నుంచి అంతకుముందు మద్రాసులో కలిసి ఉండేదండి, చెన్నై తమిళనాడులో అరవంలతో ఉండేవాళ్ళం మనం. తర్వాత ఆయన ప్రాణత్యాగంతో మనకు వచ్చింది ఒకటి. ఆ తర్వాత మన తెలంగాణ సోదరులు కావాలని విడిపోయినా కానీ వాళ్ళ మాత ఆంధ్ర మాతే నా లెక్కలో. దాని గురించి పెద్ద డిస్కస్ చేయొద్దండి, ఇష్యూ చేయొద్దు. ముందుగానే చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా ఆశ అది. నేను ఇటు నుంచి వచ్చారు కాబట్టి ఆంధ్ర బిడ్డలే వాళ్ళు కూడా. తర్వాత వాళ్ళు తెలంగాణ సాధించుకున్నారు. ఓకే. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇండియా భూభాగంలో కేవలం 5% మాత్రమే కలిసి ఉందండి. 5% మాత్రమే భూభాగం కలిగి ఉంది. అయితే ఇండియా అంతటి ఉత్పత్తిలో 27% చేపల ఉత్పత్తి కలిగి ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్. అలాగే రొయ్యల ఉత్పత్తిలో ఇండియా మొత్తం మీద 70% మందే. అలాగే పౌల్ట్రీ కోడిగుడ్ల ఉత్పత్తిలో ఇండియా మొత్తం ఉత్పత్తిలో 20% మందే. అలాగే సిల్క్ పట్టు పరిశ్రమలో ఇండియా మొత్తంలో మంది 35%, 35% కలిగి ఉన్నామండి. అలాగే మిర్చి అయితే ఇండియా మొత్తం ఉత్పత్తిలో మందే 57%. కేవలం ఇండియా మొత్తం కలిసి 43% అయితే మంది ఒక్కటే 57%. అలాగే కోకో అంటే చాక్లెట్ల తయారీకి వాటికి ఉపయోగించే కోకో పంటలు పండించి మనం ఉత్పత్తి చేసేది దేశం మొత్తం మీద 40% మందే. అందుకని చాక్లెట్ తయారీలో అధికంగా మనం వేస్తున్నాం కాబట్టి మనది చాక్లెట్ స్టేట్గా పిలువబడుతుందండి. అలాగే వైజాగ్లో పోర్ట్లు, షిప్లు, సబ్మెరైన్స్, మరి షిప్పింగ్ మీకు తెలుసు కదండి. పోర్ట్ రవాణా శాఖకి నీటి రవాణాలో షిప్పులది ఎంత పాత్ర ఉంటుందో. ఏ దేశం నుంచి రావాలంటే మనకి అక్కడికి రావాలంటే అక్కడి నుంచి మిగతా ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అలాగే శ్రీహరికోట మనం ఎన్ని శాటిలైట్స్ పంపించి స్పేస్లోకి విజయవంతం చేసామంటే ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా అవన్నీ కూడా శ్రీహరికోట నుంచి వెళ్తాయండి. అది మన ఆంధ్రప్రదేశ్. అలాగే త్రివర్ణ పతాకం తయారు చేసింది మన ఆంధ్రుడు పింగళ వెంకయ్య గారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది ఆయనే. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఘనత చాలా ఉందండి. ఈ చిన్న సమాచారం మాత్రం ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రలో పుట్టినందుకు గర్విద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.